మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ యోగా ఫర్ సీజనల్ ఫీవర్స్. సో, ఈ సీజనల్ ఫీవర్స్‌లో చూడండి, సంవత్సరంలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జ్వరంతో బాధపడుతూనే ఉంటారు. కానీ సంవత్సరంలో అందరూ ఒకే సమయంలో జ్వరాలతో బాధపడేది ఈ సీజన్‌లోనే. స్పెషల్లీ జులై, ఆగస్ట్ ఈ 2 నెలల్లో సీజనల్‌గా మనకి కంటిన్యూయస్‌గా ఫీవర్స్ వస్తాయి. ఈ 2 నెలల్లోనే ఎందుకొస్తాయి మనకి? సంవత్సరంలో ఇంకా 10 నెలలున్నాయి కదా! ఆ 10 నెలల్లో సీజనల్ ఫీవర్స్ ఎందుకు రావు? మిత్రులారా, ఈ 2 నెలల్లో ఏ 10 రోజులో, వారం రోజులో, 20 రోజులో తుఫాను రావడం ద్వారా, కంటిన్యూయస్‌గా వర్షాలు పడడం ద్వారా, సూర్యరశ్మి అనేది భూమిని చేరడం కష్టమవుతుంది. అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే వర్షం పడుతుందో ఆ ప్రాంతంలో. ఎప్పుడైతే సూర్యరశ్మి ఉండదో, మీ అందరికీ తెలుసు, మన బట్టలు కూడా ఆరవు కదా! బట్టలు కూడా ఎక్కడ ఆరేసుకోవాలో పెద్ద ప్రశ్న కదా! అలాంటి ఆరని బట్టలు ఎలా వాసనొస్తాయి మీ అందరికీ తెలుసు కదా మిత్రులు. కదా! చాలా ముక్క వాసనొస్తా ఉంటాయి. మరి లోపట బట్టలకే అంటే బయట ఉన్నటువంటి మంచి వాషింగ్ మిషన్‌లోనో లేకపోతే చెయ్యితో ఉతికేసి ఆరేసిన బట్టలే అంత వాసనొస్తే, మరి మన బాడీలో పరిస్థితి ఏమవుతుంది? ఆలోచించండి మిత్రమా. కదా! సో, కాబట్టి అదే సూర్యుడున్నాడనుకోండి బట్టలు చక్కగా ఆరిపోతాయి. కదా! పొద్దున ఆరేస్తే మధ్యాహ్నం కల్లా మడతపెట్టి ఎక్కడక్కడ పెట్టేస్తాం. అలాగే మిత్రులారా, సూర్యుడు రశ్మి ఎప్పుడైతే మనకు భూమి మీద ఉంటుందో, మన ఒంటి మీద అయితే ఉంటుందో, అప్పుడు మనలో గాని, ప్రకృతిలో గాని ఉండేటువంటి చెడు బాక్టీరియా గాని, ఇన్ఫెక్షన్ గాని, వైరస్‌ని గాని, ఫంగస్‌ని గాని అంత ఎక్కువ ప్రమాదం ఉండదు. ఉంటుంది. కానీ మన ఇమ్యూనిటీ పవర్ ఉండడం ద్వారా, మనకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండడం ద్వారా, ఈ బయట ఉండేటువంటి వైరల్, బాక్టీరియల్, ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మనల్ని బాధించకుండా ఉంటాయి. మిగతా టైంలో. అయితే ఇప్పుడేమవుతుంది? ఎప్పుడైతే కంటిన్యూయస్ వర్షాలుంటాయో, వాటర్ కంటామినేషన్ జరుగుతుంది. ఫుడ్డు కొంచెం బావుండదు. ప్లస్ సన్‌రైజ్ అనే సూర్యరశ్మి అనేది లేదు. కాబట్టి మనకి ఏం చేయబుద్ధి గాదు. ఒక్క దగ్గరే కూర్చుంటాం. యోగా చేసేవాళ్ళంటే అదృష్టవంతులు. ఎంతో కొంత యాక్టివిటీ ఉంటుంది గాబట్టి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. కానీ ఇవేవి లేకుండా వర్షాలు పడతా ఉంటే ఏమనిపిస్తా ఉంటుంది? చక్కగా కూర్చుంటారు. టీవీలు జూస్తూ, ఫోన్‌లు జూస్తూ కూర్చుంటారు. మధ్య మధ్యలో వేడి వేడిగా ఏదో ఒకటి తింటా ఉంటారు. నో యాక్టివిటీ అండ్ ఓవర్ ఈటింగ్. ఏ మిత్రమా? అసలే సన్‌లైట్ లేదు. ప్లస్ నో యాక్టివిటీ, ప్లస్ ఓవర్ ఈటింగు. దీని ద్వారా ఏమవుతుంది? ఇమ్యూనిటీ సిస్టమ్ మీద భారం పడి, ఇమ్యూనిటీ తగ్గిపోతూ, బయట ఉన్నటువంటి వైరల్ కండిషన్స్ గాని, అంటే అనారోగ్య పరిస్థితులు ఎక్కువవుతాయి. ఈ ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంది? ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి ఉండాల్సిన దానికన్నా తక్కువుంటాయో, వాళ్ళు తొందరగా కోల్డ్, ఫీవర్, కాఫ్, బాడీ పెయిన్స్ వీటన్నిటికి లోనవుతారు. ఇది మనకు తెలిసిన ప్రాసెస్. ఇక్కడి వరకు మనకు తెలిసింది. మరి మన ఇంట్లోనే ఒకరికి ఫీవరొస్తుంది, ఒకరికి రావట్లేదు. కదా! ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ సీజన్‌లో. మన ఇంట్లోనే ఒకరికి ఫీవరుంది, మనకు లేదు. ఎందుకు మిత్రమా? అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ ఇంకొంచెం బెటర్‌గా ఉంది. ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి మిత్రులారా, ముందుగా మనం ఏం చేయాలంటే, ఈ ఫీవర్స్ వస్తే ఏం చేయాలో తెలుసుకోవడానికంటే ముందు అసలు ఇప్పటివరకైతే ఎవరికి రాలేదో, వాళ్ళకి రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది నేర్చుకోవాలి. అవునా కదా? యెస్. ఇప్పటివరకైతే ఎవరికి రాలేదో, వాళ్ళకి ఇంకా రాకుండా ఉంటే ఇంకా బెటర్ గదా! అది గూడా తెలుసుకుందాం. ముందుగా అసలు ఫీవరొస్తే ఏం జేయాలన్నది అది తెలుసుకుందాం ఎట్లాగో. కానీ ఇప్పటికి ఇన్ని రోజులు వర్షాలు పడుతున్నప్పటికీ ఇంకా హెల్తీగా ఉన్నారు. మేబీ వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు మనం ముందే ప్రివెంట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి కదా! ఎందుకంటే బయటికి వెళ్ళినా గూడా అదే పరిస్థితి. మనం హాస్పిటల్‌లలోకెళ్ళినా ఇన్ఫెక్షన్స్ ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
సో, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి చక్కగా మన ఇంట్లో ఎంత చక్కగా మన బెడ్ మీద మనం కూర్చొని ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్ జాయిన్ అయ్యాం కదా! అలాగే మన ఇంట్లో మనం కూర్చొని ఫీవర్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలా? వద్దా? ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలి. సో, అందులో మరి బిఫోర్ ఫీవర్ కేర్. యెస్. బిఫోర్ ఫీవర్ కేర్ ఏముంది మిత్రమా బిఫోర్ ఫీవర్ కేర్? చాలా చిన్న చిన్న విషయాలు మిత్రమా. ముందు హైజీన్ మెయింటైన్ చేయాలి. చక్కగా కాళ్ళు, చేతులు రెగ్యులర్‌గా మంచిగా కడుక్కోవాలి. నీట్‌గా కడగాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం. మళ్ళీ బయట నుంచెళ్ళి లోపలికొస్తూ ఉంటాం. కానీ ఇలాగే మనం ఇంతకు ముందంటే కాళ్ళు, చేతులు, మొహం కడుక్కున్న తర్వాత ఇంట్లోకొచ్చేవాళ్ళం. ఇప్పుడు అలాంటి అపార్ట్‌మెంట్ కల్చర్స్‌లో అవన్నీ తగ్గిపోతున్నాయి. బట్ ఎనీవే ఏది ఏమైనా ఇంట్లోకొచ్చిన తర్వాతైనా కాళ్ళు, చేతులు మంచిగా సోప్‌తో కడుక్కోండి. ఫస్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మన క్లాస్‌లో చెప్పాను. ఈ వర్షాలు అంటే ఎండ ఎప్పటి వరకైతే ఉండదో అప్పటి వరకి ఆల్టర్‌నేట్ డే కాచి చల్లార్చిన నీళ్లు తాగండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను రోజు కాచి చల్లార్చిన నీళ్ళు తాగమని చెప్పట్లేదు. ఆల్టర్‌నేట్ డే తాగాలి. యెస్ మిత్రులారా. ఈరోజు కాచి చల్లార్చిన నీళ్ళు తాగితే రేపు నార్మల్ మనం రెగ్యులర్‌గా మన ఇంట్లో ఏ వాటర్ అయితే తాగుతున్నామో అవే తాగాలి. మళ్ళీ ఆల్టర్‌నేట్ డే కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. సో, థర్డ్ పాయింట్ ఎప్పటి ఫుడ్ అప్పుడు ప్రిపేర్ చేసుకొని తినండి. ఈ 15 రోజులు. ఎప్పటి ఫుడ్ అప్పుడు ప్రిపేర్ చేసుకొని తినండి. దానివల్ల యాక్టివిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు వేడి వేడి ఫుడ్ తింటాము. మనకు డైజెషన్ చాలా జరుగుతుంది. శరీరం మీద, జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి పడదు. ఎప్పుడైతే పొద్దున వండింది మధ్యాహ్నం వండింది సాయంత్రం తింటే, చల్లారిన ఆహార పదార్థాల్లో చాలా తొందరగా జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది. అదే విధంగా మనకి బాక్టీరియల్ గాని, వైరస్ కండిషన్ గాని పెరగడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. తొందరగా ఎక్కువ స్కోప్. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినండి. ఫుడ్ వేడిగా ఉన్నప్పుడే తినండి. సార్ పొద్దున వండింది ఎలాగో ఉంది సార్. సాయంత్రం కొంచెం వేడి చేసుకొని తినొచ్చా? ఇది అత్యంత ప్రమాదకరమైనది మిత్రమా. ఒకసారి వండిన పదార్థాన్ని మళ్ళీ వేడి చేస్తే అందులో క్యాన్సర్ సెల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. అది మనందరికీ ఇంతకుముందు ఎప్పుడుంచో తెలుసు. కాబట్టి ఒకసారి వండిన దాన్ని మళ్ళీ వేడి చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. సో, ఇది మూడో విషయం మిత్రమా. ఇక నాలుగో విషయం ఏంటంటే, తప్పకుండా పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట కొంచెం యోగా, ప్రాణాయామం తప్పకుండా చేయండి. మ్యాండేటరీ. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఎండాకాలం ఎటన్నా బయటికెళ్ళేసొస్తే ఏసీ యేసుకుంటాము, ఫ్రిడ్జ్‌లో నీళ్ళు తాగుతాము కదా! అబ్బబ్బా! ఎంత ఎండలు కొడుతున్నాయని మనం అనుకుంటాం. కదా! మరి ఇప్పుడు అయ్యయ్యో! ఎండను జూసి అసలు ఎన్ని రోజులైతుందో, ఒక్కసారి రేపొద్దున ఎండొస్తే ఎంత బావుండని కోరుకుంటున్నారు గదా! మొత్తం మనం తెలంగాణ, ఆంధ్ర ప్రజలంతా గూడా. సో, ఈ విధంగా అదే ఎండ ఒకప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అదే ఎండ కోసం ఇప్పుడు మనం వెయిట్ జేస్తున్నాం మనం. అవునా? కాబట్టి మిత్రులారా, మనలో కూడా ఆ సూర్యశక్తి అనేది మనలో ఉంది. మీకు తెలుసు మిత్రమా, మనలో చంద్రశక్తి ఉంది. మనలో సూర్యశక్తి ఉంది. అవునా? సో, కాబట్టి మనలో కూడా వేడి ఉంది. ఆ వేడిని మనందరికీ తెలుసు మిత్రమా. మనము ఒక 10 నిమిషాలు యోగిక్ వాకింగ్, జాగింగ్ జేస్తే ఏమవుతుంది? మనందరికీ తెలుసు. మొత్తం చెమటలన్నీ కారుతాయి. కదా! చెమటలు ఎలా కారుతున్నాయి? ఒళ్ళు వేడెక్కితే కారుతున్నాయా? లేదా? ఆ వేడెక్కడి నుంచొస్తుంది? హీట్. హీట్ అంటే సూర్యుడి దగ్గర నుంచొస్తుంది. సో, మనలో ఉన్నటువంటి సూర్యశక్తిని ఈ 10, 15 రోజులు మనం చాలా యాక్టివ్‌గా ఉంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిత్రులారా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్నటువంటి టెంపరేచర్‌ని మనం మెయింటైన్ చేసుకోవాలి. కొంతమందుంటారు. బయట అంత వర్షం పడుతున్నా సరే, ఇంట్లో మాత్రం ఏసీ యేసుకుంటారు మిత్రమా. ఇది చాలా ప్రాబ్లమ్. మంచిది కాదు. సరేనా? సో, కాబట్టి మరి దానికి ఏం చేయాలి అంటే, బయటికి వాకింగ్‌కి ఎలాగూ వెళ్ళలేం. కదా! లేదు సార్ ఎంత వర్షమన్నా రానివ్వండి సార్. నేను గొడుగు పట్టుకొని మరీ, అంబ్రెల్లా పట్టుకొని మరీ నేను వాకింగ్ చేస్తాను. అంటే అంత డిసిప్లైన్ పర్సన్స్ కూడా ఉన్నారు మిత్రమా. లేరని కాదు. కానీ అంత రిస్క్ ఎందుకు?
చక్కగా మన ఇంట్లో మనం యోగిక్ వాకింగ్ జేసుకోవచ్చు. సింపుల్ జాగింగ్స్ చేసుకోవచ్చు కదా! ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ ఒక్క 5 నిమిషాలు సరిగ్గా మీరు ఆపకుండా జేశారంటే 4 చోట్ల నుంచి చెమటొస్తుంది మిత్రమా. నుదురు, ఛాతీ, చంకలు, వీపు. ఈ 4 నుంచి చెమటొచ్చిందంటే మీ బాడీ టెంపరేచర్ పర్ఫెక్ట్‌గా ఉంది అని అర్థం. ఓకేనా మిత్రులారా? సో, దీంతో పాటు చాలా మందికి టీ, కాఫీలు తాగే అలవాటుంటుంది. మనం కరోనా టైంలో ఏం తాగారు మిత్రమా? టీ, కాఫీలు అన్నీ మానేసి ఓన్లీ పొద్దుకి 4 పూటల కషాయాలు తాగారు. గుర్తుందా? అందరికి బాగా గుర్తుంది. గొంతు మంటలేసి గొంతు ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. కషాయాలు తాగి, తాగి, తాగి. సో, ఇప్పుడేం జేయాలంటే, అలాంటి కషాయాలే పొద్దున ఒక చిన్న టీ కప్పు, సాయంత్రం ఒక చిన్న కప్ తాగండి. ఈ వారం రోజులు కొద్దిగా బ్రేక్ ఇవ్వండి టీ, కాఫీలకి. యెస్. సో, అంటే తర్వాత తాగొచ్చా సార్ మీరు మరి మీరే గదా బ్రేక్ ఇవ్వమన్నారు. తర్వాత తాగొచ్చన్నారు. నేను చెప్పలేదు మిత్రమా అలాగా. సరేనా? ఎవరైతే అలవాటుగా తాగుతున్నారో ఈ వారం రోజులు బ్రేక్ బ్రేక్ ఇవ్వమన్నాను. అసలు అయి తాగితే లాభమేంటి? తాగకపోతే లాభమేంటి? అవన్నీ మనం చూసుకున్నాం. ఎన్నో వీడియోలలో చెప్పాను. సో, కాబట్టి పొద్దున, సాయంత్రం కొంచెం మసాలా టీ లాగా. అంటే అందులో ఏం వేసుకోవాలి మిత్రమా? అంటే దాల్చిన చెక్క ఒకటి వేయాలి. ఇలాయచీ ఒకటి వేయాలి. లవంగా ఒకటి వేయాలి. ఒక 2 మిరియాలు. ఇవి అప్పటికప్పుడు చిన్న రోల్‌లాగా ఉంటాయి కదా! రాయో లేకపోతే అల్యూమినియందో ఉంటాయి. అప్పటికప్పుడు దంచి ఒక 3 నిమిషాలు నుంచి 5 నిమిషాలు సిమ్‌లో మరిగించి, కొంచెం బెల్లం కలుపుకొని, కొద్దిగా బెల్లం కలుపుకొని కదా! కప్పులో బెల్లం కలిపి రెడీగా ఉంచండి. దాన్ని వడగట్టుకొని ఏ మిత్రమా బెల్లం కలుపుకొని తాగొచ్చు. సార్ మాకు షుగర్ ఉంది సార్ మేము బెల్లం కలుపుకోవచ్చా? మనం తినే ఇంతంత బెల్లానికి షుగర్ ఎక్కడికి పెరగదు మిత్రమా. సరేనా? కదా! సో, కాబట్టి కొంచెం. అది కూడా వద్దు అవసరం లేదనుకుంటే మీరు సరే హనీ ఏసుకోవచ్చా? అంత మరిగించినటువంటి వాటర్‌లో హనీ వేసుకోవద్దు మిత్రమా. మరిగినటువంటి వాటర్‌లో అంత వేడి వేడిగా ఉన్నటువంటి నీటిలో హనీ వేసుకోకూడదు. లేదు సార్ మేము బెల్లం వాడము. ఓన్లీ హనే వాడతాం అనుకుంటే, ఆ వేడి మనం మరిగించిన వేడి నీరు ఉన్నది కదా! ఆ మసాలా మరిగించాం కదా! అది గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి, అప్పుడు హనీ కలుపుకొని తాగొచ్చు. కానీ దాన్ని వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే ఔషధ గుణం ఇంకా బావుంటుంది. కషాయ రూపంలో. ఈ వారం 10 రోజులే. అంటే ఎప్పటి వరకి? మళ్ళీ సూర్యరశ్మి నార్మల్‌గా వచ్చేంత వరకే. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఇవన్నీ కూడా. రైట్? ఇది బిఫోర్ ఫీవర్ కేర్ మనం చూసుకుందాం మిత్రమా ఇవన్నీ కూడా. ఓకేనా? ప్రతి పాయింట్ జాగ్రత్తగా రాసుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం. మీకు చేతులకి గాని, కాళ్ళకి గాని పగుళ్ళు ఉంటే ఈ సీజన్‌లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. ఎందుకంటే కొన్ని బాక్టీరియాస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. కాళ్ళ పగుల్లో నుంచి ఎంటర్ అయ్యి బ్రెయిన్ వరకు వెళ్ళేటువంటి బాక్టీరియాస్ కూడా ఉన్నాయి మిత్రమా మన బాడీలో. అంతటి అద్భుతమైనటువంటి బాక్టీరియాస్ కూడా ఉన్నాయి. అవునా? సో, కాళ్ళ పగుల్లో నుంచెళ్ళి బాడీ లోపలికి ఎంటర్ అయ్యి ఇంటెస్టైన్స్ ద్వారా పైకెళ్ళిపోతాయి. బ్రెయిన్ వరకు కూడా వెళ్ళిపోతాయి. ఇలా మన బాడీలో బాక్టీరియల్ ఆహ్, సంఖ్య కూడా పెరుగుతుంది. సో, కాబట్టి అందుకే కాళ్ళు, చేతులు చక్కగా కడుక్కోవాలి. తరువాత రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె స్వచ్ఛమైన కొబ్బరి నూనె మిత్రమా. స్వచ్ఛమైన కొబ్బరి నూనె మాత్రమే కాళ్ళకి, చేతులకి మంచిగా మర్దన చేసుకోండి. జస్ట్ యాంకిల్ జాయింట్ వరకు చాలు. యాంకిల్ జాయింట్ వరకు చాలు. ఎందుకు? కొబ్బరి నూనె ఏం చేస్తుందంటే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్షన్‌గా పనిచేస్తుంది. సో, కాబట్టి ఏదైనా బాక్టీరియా గాని, ఫంగస్ గాని ఏమన్నా ఉంటే అది బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చాలా మందికి కాళ్ళకి దెబ్బలు అంటే పుండ్లు గాని, పగుళ్ళు గాని ఇలా ఉంటాయి. క్రాక్స్ ఉంటాయి. వీళ్ళు ఈ జాగ్రత్తలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకేనా మిత్రులారా? ఇంకా కొంతమందికి బాడీ పెయిన్స్ అనేటివి చాలా ఎక్కువుంటాయి మిత్రమా. మీకు గనక మనకి తెలుసు జ్వరమొస్తే మనం వాయిలాకుతో స్నానం జేస్తాం. మీలో ఎంతో మందికి తెలుసు. ఒకవేళ అలాంటి అవకాశం మీకు వాయిలాకు గనక దగ్గరగా దొరికితే దాన్ని మంచిగా మరిగించి స్నానం పోసుకోండి. ఫీవర్ కండిషన్స్, బాడీ పెయిన్స్ కూడా చక్కగా తగ్గిపోతాయి. సో, ఇది బిఫోర్ ఫీవర్ కేర్ మిత్రమా. సో, ఇప్పుడు మనము నెక్స్ట్ ఆఫ్టర్ ఫీవర్ అటాక్ ఇప్పుడేం చేద్దాం? సార్ ఆల్రెడీ
నాకు జ్వరం వచ్చింది. నేను 4 రోజుల నుంచి, వారం రోజుల నుంచి బాధపడుతున్నాను అని అంటే, ఇప్పుడు మనకు ఏ కైండ్ ఆఫ్ ఫీవర్ వచ్చినా కూడా నేనేం చెప్తున్నాను మిత్రమా? ఏ కైండ్ ఆఫ్ ఫీవర్ వచ్చినా సరే, అది మలేరియానా, డెంగ్యూనా, లేపోతే టైఫాయిడా, కామన్ ఫీవరా, సో, ఇలాంటివి ఏ ఫీవర్ వచ్చినా సరే, మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కొన్ని కొన్ని జ్వరాల్లో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతా ఉంటాయి. కదా! సో, వీక్‌నెస్ పెరిగిపోతుంది. తలనొప్పి స్టార్ట్ అవుతుంది. జబ్బు దల్ జలుబు, దగ్గు స్టార్ట్ అవుతాయి. బాడీ పెయిన్స్ స్టార్ట్ అయితాయి. కొందరికి జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. కొందరికి చలి వస్తుంది. వెన్నెముకలో గూడా చలి పెడతా ఉంటుంది. 2, 3 బెడ్ షీట్స్ కప్పుకున్నా కూడా సరిపోదు వాళ్ళకి. కొందరికేమో ఉడకపోస్తూ ఉంటుంది. మొత్తం షర్ట్ గూడా తీసేస్తారు. టీ షర్ట్ గూడా తీసేస్తారు. ఇలా ఫీవర్స్‌లోనే రకరకాల ఫీవర్స్ ఉంటాయి మిత్రమా. మన బాడీలో ఎంటర్ అయినటువంటి ప్రాబ్లమ్‌ని బట్టి. సో, కాబట్టి మిత్రులారా, ఎలాంటి ఫీవర్ అయినా సరే, ఎలాంటి ఫీవర్ అయినా సరే, మన మొదట్లో ఫీవర్ స్టార్ట్ అవ్వగానే లేదా ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాతైనా సరే, మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని అతి ముఖ్యమైనటువంటి అంటే ఇంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏం చేయాలి? అంటే లక్షణాలు మనకి కనపడగానే మనం ఏం చేయాలి మిత్రమా? ముందు ఫుడ్ ఆపేయాలి. ఏం మిత్రులారా? ముందు ఫుడ్ ఆపేయాలి. జ్వరం స్టార్ట్ అయింది. టెంపరేచర్ మనకు తెలుస్తుంది. 70, 80, 90 టెంపరేచర్ టచ్ అవుతుంది అని తెలుసుకోగానే ముందేం చేయాలి? ఫుడ్ ఆపేయాలి. సార్ ఇడ్లీ తినొచ్చా? సార్ బ్రెడ్ తినొచ్చా? సార్ పాలు తాగొచ్చా? కదా! మనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటుంది మిత్రమా. ఏమిటి ఆ అలవాటు? జ్వరమొస్తే బ్రెడ్డు, పాలు. కదా! జ్వరమొస్తే చాలు బ్రెడ్డు, పాలు. చిన్నప్పుడు అనిపించేది. అబ్బా! ఎప్పుడు జరమొస్తుందో బ్రెడ్డు, పాలు తాగుదామని అనిపించేది మిత్రం చిన్నప్పుడు అలాగా. సో, ఎందుకంటే మామూలు టైంలో మనకు బ్రెడ్డు, పాలు ఎవరివ్వరు గదా! జనరల్‌గా. ఇప్పుడంటే మనం పిల్లలకి పాలు అన్నీ పోసి పెంచుతున్నాం ఇప్పుడు. అది వేరే విషయము. సో, కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను నేను? బాడీలో ఫీవరొచ్చిందంటే దాని అర్థమేంటి? ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయింది. లో ఉంది కాబట్టే ఫీవరొచ్చింది మనకి. అవునా? ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము పాలు తాగామనుకోండి, ఇమ్యూనిటీ పవర్ మీద ఇంకా బర్డెన్ అవుతుంది. ఇడ్లీ తర్వాత అన్నము, చపాతీ ఆ! ఇంకొకటి కొంతమంది ఇళ్లల్లో ఫీవరొచ్చిందనుకోండి, అన్నం తినరు గానీ రొట్టెలు తింటారు. చపాతీ తింటారు. సో, చపాతీ, అన్నం ఒకటే మిత్రమా. ఇదేం కొత్త గాదు. సో, సరేనా? సో, కాబట్టి అలాగా ఫస్ట్ ఫీవర్ స్టార్ట్ అయిందంటే ఫుడ్ మానేయండి. ఫుడ్ అంటే ఏంటి? కుక్డ్ ఫుడ్ మానేయండి. ఏం ఫుడ్ మిత్రమా? కుక్డ్ ఫుడ్ మానేయండి. అంటే ఏదైతే మనం వంట చేసుకొని తింటామో ఆ ఫుడ్ మొత్తం మానేసేయండి. వంట చేయకుండా ఏ ఫుడ్ తింటాం మిత్రమా? అది మాత్రం తినండి. ఇంకేముంది సార్ మన ప్రాణాహారమే గదా! వంట చేయకుండా తినేది మన ప్రాణాహారమే గదా! సలాడ్సే గదా! ఫ్రూట్సే గదా! గ్రీన్ జ్యూసే కదా! యెస్. ఇవి ఏం చేస్తాయి? గుర్తుపెట్టుకోండి మిత్రమా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఇడ్లీ, దోస, బోండా, వడ, చపాతీ, రైసు, బ్రెడ్డు ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి బాక్టీరియాకి ఫుడ్ అవుతుంది. అర్థమైందా మిత్రులారా? జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్‌ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ పాయింట్‌ని. ఏ పాయింట్‌ని? మన బాడీలో ఉన్నటువంటి వైరస్‌ని గాని, బాక్టీరియాని గాని మనము బయటికి పంపియాలా? లేకపోతే లోపట ఇంకా పెంచుకోవాలా? కదా! బయటికి పంపియాలి. కానీ మనమేం జేస్తున్నాం? దానికి మంచిగా ఫుడ్ పెట్టి మేపుతున్నామింక. కదా! సో, మనకి ఆహ్, మనందరికీ తెలుసు మిత్రమా. ఇలాంటి కుక్డ్ ఫుడ్ తింటే గ్లూకోజ్ అనేది మంచి బాక్టీరియాస్‌కి, వైరస్‌కి, ఫంగస్‌కి, ఇన్ఫెక్షన్స్‌కి మంచి హెల్తీ ఫుడ్ మిత్రమా. అప్పుడేమవుతుంది? ఈ బాక్టీరియాస్ మంచిగా వాడుకొని హ్యాపీగా, హెల్తీగా తయారై వితిన్ అవర్స్‌లో వాటి యొక్క సంఖ్యను కొన్ని లక్షలు పెంచుకుంటాయి మిత్రమా. అందుకే వైరల్ ఫీవర్స్‌లో గంటకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మిత్రమా. అవునా? కాబట్టి ఇప్పుడు మనం ఏం జేయాలి? అంటే ఫస్ట్ మన బాడీలో ఉన్నటువంటి వైరస్ గాని, బాక్టీరియా గాని ముందు దానికి ఫుడ్ ఇవ్వకూడదు మనకి. యెస్. క్లియర్ మిత్రమా? దానికి ఫుడ్ ఇవ్వకూడదంటే ముందు కుక్డ్ ఫుడ్ ఆపేయాలి.
కుక్కుడు ఫుడ్ ఆపేస్తే ఏమవుతుంది? మన శరీరంలోకి ఎంటర్ అయినటువంటి శత్రువు వీక్ అవుతాడు. మనకు కావాల్సిందేంటి? ఫస్ట్ శత్రువుని వీక్ చేయాలి. అవునా కాదా? యెస్. సో, ఇప్పుడు మనం కుక్కుడు ఫుడ్ ఆపేయగానే శత్రువుకి ఫుడ్ దొరకట్లేదు. శత్రువుకి ఫుడ్ దొరకకపోతే ఏమవుతుంది? ఫైట్ చేయగలుగుతాడా? ఫస్ట్ వీక్ అయిపోతాడు. ఇక నెక్స్ట్ ఇంకొకటి మన దగ్గర ఇంకొక అద్భుతమైన అణ్వాయుధం ఉంది. ఇంకొక ఆయుధం ఉంది. ఏంటి? మనలో ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి ఒక పవర్ ఉంది మన దగ్గర. కదా! ఈ పవర్‌కి మనం ఫుడ్ ఇయ్యాలి. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. శత్రువుని వీక్ చేయాలి. మనలో ఉన్నటువంటి శక్తిని స్ట్రాంగ్ జేయాలి మిత్రమా. ఈ పద్ధతి ఎవరైతే నేర్చుకుంటారో, వాళ్ళు ఫీవర్‌ని కేవలం 3 రోజుల్లో తగ్గించుకుంటారు మిత్రమా. ఎన్ని రోజుల్లో? కేవలం మూడో రోజు సాయంత్రం కల్లా ఫీవర్ తగ్గిపోయి మీరు నార్మల్ అవుతారు. మరి ఇప్పుడు మనం కుక్డ్ ఫుడ్ తినకుండా మనలో ఉన్నటువంటి శత్రువుని వీక్ జేస్తున్నాము. శత్రువు వీక్ అయిన తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ జేస్తున్నాము. సలాడ్స్ ద్వారా, ప్రాణాహారం ద్వారా, గ్రీన్ జ్యూసెస్ ద్వారా, కషాయం ద్వారా వీటి ద్వారా మనం స్ట్రాంగ్ జేస్తున్నాం. స్ట్రాంగ్ జేసినప్పుడు ఏమవుతుంది? మన ఇమ్యూనిటీకి శక్తొచ్చి ఆల్రెడీ శత్రువు వీక్‌నెస్ అయిపోయాడు. చాలా సింపుల్‌గా ఫైట్ జేసి దాన్ని శత్రువుని బయటికెళ్ళగొడుతుంది. ఈ విధంగా ఎంత పెద్ద ఫీవర్‌నైనా చాలా సింపుల్‌గా తగ్గించుకోవచ్చు. థిస్ ఈస్ ద అల్టిమేట్ మెడిసిన్ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ మెడిసిన్ ఇది. ఇది చేయాల్సింది మనం ఇది. ఓకేనా మిత్రులారా? యెస్. సో, ఇక రెండవ పద్ధతి. ఇక ఒకవేళ ఇలా చేస్తున్నా కూడా మీకు జ్వరం తగ్గట్లేదనుకోండి, స్పాంజింగ్ టెక్నిక్ అంటారు. స్పాంజింగ్ టెక్నిక్ అంటారు. బాడీని స్పాంజ్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఉదాహరణకి మనకు పూర్వం రోజుల్లో తెలుసు. జ్వరం రాగానే తడిగుడ్డను బొడ్డు మీద ఒకటి, నాభి మీద ఒకటి ఏస్తారు. మీ అందరికీ తెలుసు. దిస్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఫీవర్ మై డియర్ ఫ్రెండ్స్. బెస్ట్ ట్రీట్మెంట్. అయితే దాంతో పాటు ఫీవర్ గనక 100 డిగ్రీస్ దాటితే స్పాంజింగ్ చేయాలి మిత్రమా. ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి స్పాంజింగ్ చేయాలి. యెస్. సో, ఎలా? కొందరేమో నేను ఇందాక చెప్పాను. కొందరేమో జ్వరంలో చలితో వణికిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళకి చల్లటి నీళ్ళతో మీరు స్పాంజింగ్ చేశారనుకోండి, అంతే సంగతి గడ్డగట్టిపోయి వణికిపోతారింక. అలాంటి వాళ్ళకేం చేయాలంటే, గోరువెచ్చటి వేడి నీళ్ళతోటి స్పాంజింగ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పిల్లల్లో చాలామంది మదర్స్ తెలియక పిల్లలకి చలి పెడుతుంది అన్నా గూడా, వాళ్ళు ఏడుస్తూ మొత్తుకున్నా గూడా చల్లటి నీళ్ళతో "నీకేం తెలీదు ఆగు" అని వాళ్ళ మీద మనం అరిసి వాళ్ళని చల్ల నీళ్ళతో అప్పుడు ఫిట్స్ ఒస్తాయి మిత్రులారా. దట్ ఈస్ ద స్టేట్. మొత్తం నర్వ్ అంతా టైట్ అయిపోయి ఫిట్స్ ఒస్తాయి వాళ్ళకి. సో, అలా చేయకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? వేడి నీళ్ళతోటి స్పాంజింగ్ చేస్తే వాళ్ళకి కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇంకొకటి రివర్స్ కేస్. ఆల్రెడీ చెమటతో ఒళ్ళంతా వేడెక్కిపోయి టీ షర్ట్ కూడా లేకుండా ఉంటారు. బనీన్ కూడా లేకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చల్ల నీళ్ళతోటి అంటే నార్మల్ వాటర్ తోటి స్పాంజింగ్ చేయాలి. స్పాంజింగ్ చేసి ఏం చేయాలి మిత్రమా? ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి స్పాంజింగ్ చేసిన తర్వాత మనము నాభి మీద ఒక క్లాత్, ఫోర్ హెడ్ మీద ఒక క్లాత్ కంటిన్యూయస్‌గా ఉంచాలి. కంటిన్యూయస్‌గా. ఎంతవరకి? మీరు ఇలా గనక 2 సార్లు స్పాంజింగ్ జేసి, ఒక 2 అవర్స్ నాభి మీద, ఫోర్ హెడ్ మీద ఆహ్, క్లాత్ ఉంచేసరికి, వెట్ క్లాత్ ఉంచేసరికి, వితిన్ 2 అవర్స్‌లో టెంపరేచర్ మీకు ఆశ్చర్యంగా తగ్గిపోతుంది మిత్రమా. కానీ ఏ ట్రీట్మెంట్ అయినా 3 డేస్ కంటిన్యూ చేయాలి. సింప్టమ్స్ తగ్గే కొద్దీ, ఫీవర్ తగ్గే కొద్దీ మనం దీన్ని తగ్గించుకుంటూ రావాలి. అలా. పొద్దున ఒక్కసారి స్పాంజింగ్ జేసి, మళ్ళా మధ్యాహ్నం కల్లా వామ్మో! టెంపరేచర్ పెరిగిపోతుందని ఇలాగ కంగారు పడాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి చేయాల్సిందే. టెంపరేచర్ పూర్తిగా ఏదైనా సరే 3 డేస్ మిత్రమా. 3 డేస్. ఎందుకు 3 డేస్ అంటే, ఈ 3 డేస్‌లో మన శరీరంలో ఉన్న శత్రువుని తరిమేసి, మన బాడీలో ఉన్నట్టు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వడానికి 3 డేస్ నుంచి 7 డేస్ పడుతుంది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కేస్‌లో అయితే 15 డేస్ పడుతుంది. అందుకే కరోనాలో క్వారంటైన్‌లో ఎన్ని రోజులున్నారు మిత్రమా? గుర్తుంది గదా మనకి. 15 డేస్. క్వారంటైన్ ఎన్ని రోజులున్నాం మనం? 15 డేస్. ఈ 15 డేస్‌లో ఏమవుతుంది? ఇప్పుడు చెప్పిన ప్రాసెసే జరుగుతుంది మిత్రమా.
సో, మన శత్రువు బలహీనం అవ్వాలి. మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వాలి. ఇది. సో, ఫస్ట్ మనం శత్రువుకు ఫుడ్ తగ్గించాము. మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీకి శక్తిని అందించాము. ఆ తర్వాత స్పాంజింగ్ టెక్నిక్ నేర్చుకున్నాం మిత్రమా. ఇక వాళ్ళకి ఫుడ్ ఎలా స్టార్ట్ చేయాలి మరి? సో, 3 డేస్ వరకి చక్కగా కావాల్సినన్ని ఫ్రూట్స్ తినండి. కావాల్సినన్ని సలాడ్స్ తినండి. కావాల్సినంత గ్రీన్ జ్యూస్ తాగండి. మంచిగా హనీ కలుపుకోండి. గ్రీన్ జ్యూస్‌లలో ఎక్కువ హనీ కలుపుకోండి. ఎందుకంటే ఫుడ్ తగ్గిచ్చాం గదా! ఒకవేళ ఆకలనిపించినా, నీరసం అనిపించినా హనీ ఎక్కువ కలుపుకోండి. సరే ఆల్రెడీ షుగర్ పేషెంట్ అయితే అలాగా హనీ ఎక్కువ కలుపుకోకుండా కొంచెం ఇది షుగర్‌ని పెంచినటువంటి ఫ్రూట్స్ ఉంటాయి కదా! అవి తీసుకోండి. అలాగా. కావాలంటే ఫీవర్ మరీ ఎక్కువ లేకపోతే కొంచెం ఒక పూట ఇడ్లీ గూడా తీసుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఇలాగా 3, 4 రోజుల తర్వాత గూడా నాకు ఫీవర్ తగ్గట్లేదు. రోజు రోజుకి ఇంకా ఎక్కువైతుంది టెంపరేచర్. అలాంటి కండిషన్‌లో అప్పుడు వైద్య సహాయంకి తప్పకుండా వెళ్ళండి. అశ్రద్ధ చేయొద్దు. ఓకేనా మిత్రులారా? సో, అలాంటి కండిషన్‌లో తప్పకుండా మనం ఫీవర్ 100 దాటుతుంది. 102, 103 టచ్ అవుతుంది. ఏం చేసినా తగ్గట్లేదు. ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది. 3 డేస్ అయిపోయింది. కనీసం కొంత అన్నా ఫలితం ఉండాలి గదా! నేనేం చెప్పాను? 2 అవర్స్ సరిగ్గా చేస్తే పూర్తి టెంపరేచర్ తగ్గిపోతుంది. ఎన్ని చేసినా తగ్గట్లేదు అంటే దెన్ మనకప్పుడు వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. యెస్. కానీ ముందు నేను చెప్పాను ఫీవర్ రాకముందే ఏం చేయాలి? ఫీవర్ రాకముందు ఏ ప్రికాషన్స్ అయితే ఇవన్నీ చెప్పానో అవన్నీ క్లియర్‌గా ఫాలో అయితే అసలు ఫీవరే రాదు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, పిల్లలు. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళంటే కంటే ఎంత వర్షమున్నా, ఏదున్నా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళ పనులు, వాళ్ళ ఆఫీసు ఇది చేసుకుంటూనే ఉంటారు మిడిల్ ఏజ్ గ్రూప్. సమస్యల్లా పెద్దవాళ్ళకి, పిల్లలకే మిత్రమా జాగ్రత్తగా ఉండాలి. యెస్. సో, ఇది ఆఫ్టర్ ఫీవర్ అటాక్ కేర్ మిత్రమా. తర్వాత ఆల్రెడీ ఫీవర్ అటాక్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు 3 రోజులైంది, 4 రోజులైంది ఆల్రెడీ ఫీవర్‌తో బాధపడుతున్నాము అనే వాళ్ళెవరైతే ఉన్నారో, వారేం చేయాలంటే 3 డేస్ కంటిన్యూయస్ కాచి చల్లార్చిన నీళ్లు కానీ, గోరువెచ్చని నీళ్లు గాని తాగాలి. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఫీవర్ రాని కండిషన్‌లో ఏం జెప్పాము? ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే కాచి చల్లార్చిన నీళ్ళు తాగమని చెప్పాను. ఆల్రెడీ ఫీవర్‌తో సఫర్ అవుతున్నాము. 3 డేస్ కంటిన్యూయస్ కాచి చల్లార్చిన నీళ్ళు, 1 డే నార్మల్ వాటర్, అగైన్ 3 డేస్ కాచి చల్లార్చిన నీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ళు. ఓకేనా మిత్రులారా? రైట్. ఇది మనకి ఫీవర్‌కి సంబంధించినటువంటి టెక్నిక్స్ తెలుసుకున్నాము. అలాగే ఫుడ్ విషయం కూడా తీసుకున్నాం. సో, ఎలాంటి పరిస్థితుల్లో పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువుంటుంది మిత్రమా. మళ్ళీ వాళ్ళకి పాలు, బ్రెడ్ ఇవన్నీ ఇచ్చి ఇబ్బంది పెట్టకండి. చక్కగా గ్రీన్ జ్యూసెస్ ఇవ్వండి. కావాలంటే గ్రీన్ జ్యూస్‌ల ఇక్కడ చూడండి. గ్రీన్ జ్యూస్‌లో ఇప్పుడు మనం మసాలా టీ చేసుకున్నాం కదా! ఏ విధంగా అయితే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, మిరియాలు ఇవన్నీ దంచుకొని పెట్టుకున్నాం కదా! అలాగే గ్రీన్ జ్యూస్‌లో కూడా ఈ వారం రోజులు అలాగా మసాలా పొడి వేసి చక్కగా సిప్ బై సిప్ టేస్ట్ చేస్తూ తాగండి. కళ్ళు మూసుకొని ఇలాగ నోట్లో పోసుకోకండి. కదా! సో, మనం తాగుతున్నది కాస్త మన సలైవాకి తెలియాలి. ఇన్ఫర్మేషన్ తెలియాలి. మనం ఏం తాగుతున్నామో మన నోట్లో ఉన్న సలైవాకి తెలిస్తే, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి బ్రెయిన్‌కిస్తే, దానికి డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి ఎంజైమ్స్‌ని కడుపులో సెక్రేట్ చేస్తుంది. ఇంత స్టోరీ ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని అలాగా కళ్ళు మూసుకొని గుటుక్కున మింగకూడదు. టాబ్లెట్స్ ఏసుకుంటారు కదా! కళ్ళు మూసుకొని, నోట్లో నీళ్లు పోసుకొని, ఏసేసి మింగేస్తారు. అలాగా గ్రీన్ జ్యూస్‌ని తాగాలి. గ్రీన్ జ్యూస్ ఈస్ ద లైఫ్ జ్యూస్ మిత్రమా. అందులో ప్రాణ ఎంజైమ్స్ ఉంటాయి. లైవ్ ఎంజైమ్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని చక్కగా స్వీట్‌గా, టేస్ట్‌గా చేసుకొని తాగాలి. రైట్. సో, ఇక ఫీవర్ తగ్గింది. 3 డేస్ మీరు ట్రీట్‌మెంట్ చక్కగా చేశారు ఇంట్లో. ఫీవర్ తగ్గింది. టెంపరేచర్ నార్మల్ అయిపోయింది. ఇప్పుడేం చేయాలి మిత్రమా? యెస్. ఫస్ట్ ఫుడ్డు ఏమివ్వాలి మిత్రమా? ఫస్ట్ ఫుడ్డు సలాడ్స్ గానీ, ఫ్రూట్స్ గానీ ఇచ్చిన తర్వాత చక్కగా లంచ్ కల్లా మీరేం చేయాలి? ఓ ఇడ్లీనో, లేకపోతే నార్మల్ కిచిడీనో ఇలాంటి ఈజీ డైజెస్టెడ్ ఫుడ్‌తో స్టార్ట్ చేయాలి. ఇక సాయంత్రం మెల్లగా మీరు డిన్నర్ కల్లా
మెల్లగా చపాతీనో లేకపోతే రైసో మీ ఇష్టం. మీ ఇంట్లో మీరు ఏది తింటే అది స్టార్ట్ చేయండి. కొంచెం కొంచెం వేడి వేడిగా. సో, ఈ విధంగా మనం తగు జాగ్రత్తలు అయితే ఫీవర్ ఆల్రెడీ వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత తగ్గుముఖం పట్టి మళ్ళీ నార్మల్ ఫుడ్ స్టార్ట్ చేశామంటే ఏం జేయాలి మరి మళ్ళీ? బిఫోర్ ఫీవర్ కేర్ ఏదైతే తీసుకోవాలో ఆ కేర్ ఇప్పుడు వీళ్ళు తీసుకోవాలి మిత్రమా. అర్థమైందా? యెస్. రైట్. ఆ ఆ ప్రిన్సిపల్స్ అన్నీ మళ్ళా వీళ్ళకి వర్తిస్తాయి. సింపుల్ యోగిక్ వాకింగ్, సింపుల్ కేర్, ఆ తర్వాత హైజీన్ ఇవన్నీ కాళ్ళు చేతులు సరిగ్గా కడుక్కోవడం, కొబ్బరి నూనె స్వచ్ఛమైన కొబ్బరి నూనె అప్లై చేసుకోవడం కాళ్ళకి, చేతులకి బయటికెళ్ళినప్పుడు గానీ ముఖ్యంగా. సో, ఈ కేర్ ఇవన్నీ మనం మనం తీసుకోవాల్సుంటుంది. నెక్స్ట్ ఇక సార్ మరి ఈ కండిషన్‌లో యోగా ఎలా చేయాలి? యోగా ఎలా చేయాలి? చూడండి మిత్రమా, ఫీవరొచ్చిన వాళ్ళకి మనం ఫుడ్డే తీసేసాం. ఇప్పుడు యోగా చేస్తారా? సార్ సూర్య నమస్కారాలు జేయాలా? లేకపోతే శీర్షాసనం జేయాలా? సర్వాంగాసనం జేయాలా? చక్రాసనం జేయాలా? అవుతాయా? అస్సలవ్వవు మిత్రమా. కాబట్టి అలాంటి వారు సూర్య నమస్కారాలు కానీ, అసలు యోగానే చేయకూడదు మిత్రమా. వాళ్ళు సరిగ్గా రెస్ట్ తీసుకుంటే చాలు. ఒకవేళ ఒంట్లో ఓపిక ఉంటే సూక్ష్మ వ్యాయామం జేసుకోవచ్చు మిత్రమా. కొంచెం ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన లోపట మన శరీరం లోపట ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ శత్రువుతో ఫైట్ చేస్తుంది కదా! మరి ఆ శత్రువుకి మనం మంచి హెల్తీ మన ఇది మన 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 రోగ నిరోధక శక్తికి ఫుడ్‌ని ఇస్తున్నాం కదా! ఇదంతా ఎలా పనిచేస్తుందంటే బ్లడ్ నుంచే పనిచేస్తుంది. ఇప్పుడు మనం చెప్పే ఫైటింగ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే బ్లడ్‌లోనే జరుగుతుంది. మరి ఈ బ్లడ్ కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగాలి గదా! ఈ రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి ఓపిక ఉన్నవాళ్ళు కొంచెం కూర్చొని చైర్‌లో కూర్చొని కొంచెం ఇలాగ నెక్ మూవ్‌మెంట్ చేయడమో, సూక్ష్మ కొంచెం ఇలా స్ట్రెచింగ్ చేసుకోవడమో, కొంచెం చేతి వేళ్ళను ఇలా చేసుకోవడమో, చేతులు పైకెత్తి ఇలాగ కొంచెం స్ట్రెచ్ చేసుకొని, శ్వాస తీసుకుంటూ దీర్ఘంగా స్ట్రెచ్ చేయడము, శ్వాస వదులుతూ ఇలా కిందికి చేయడము, ఇలాంటి శ్వాసతో కూడినటువంటి సూక్ష్మ వ్యాయామ పద్ధతుల్ని చేసుకుంటే, ఎప్పుడు 3 సార్లు మిత్రమా. రోజుకొక్కసారి గాదు. 3 సార్లు చేయాలి. ఎందుకు? రక్త ప్రసరణ ఎంత ఫ్రీగా ఉంటే, మనకి అంత తొందరగా మనం బాగవుతాము. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఒక 10, 20 నిమిషాలు చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చేయాల్సిన పని గూడా లేదు. ఓకేనా మిత్రులారా? సో, ఇది యోగా పాయింట్ ఆఫ్ వ్యూలో. సూక్ష్మ వ్యాయామము శ్వాసతో కలిపి చేసుకోండి. అప్పుడు ఎందుకు మనకు శరీరంలో ఆక్సిజన్ కూడా మన ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది మిత్రమా. కాబట్టి ఇటు ప్రాణాహారము, గ్రీన్ జ్యూసెస్‌తో పాటు సలాడ్స్, అలాగే ప్రాణాయామం కూడా, బ్రీతింగ్ కూడా. ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇక్కడ మామూలుగా మీరు ఏం చేసినా చేతనైతే చేయండి. ఏం చేయకపోయినా బెడ్‌లో పడుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా దీర్ఘ శ్వాసలు చేసుకోవచ్చు కదా! డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసుకోవచ్చు మిత్రమా. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రీట్‌మెంటే అవుతుంది. దట్ ఈస్ ద బెస్ట్. మనం అందుకే దీనికి సుఖ దీర్ఘ శ్వాస అని పేరు పెట్టాం. ఈ సుఖ దీర్ఘ శ్వాస చేసినా కూడా చాలా బాడీకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్రాణాయామ. యెస్. సో, ప్రాణాయామ విషయంలో ఇది ఒక అద్భుతమైన ఔషధం మిత్రమా. జ్వరం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు బాడీలో టెంపరేచర్ అనేది ఎలాగో పెరుగుతుంది. కానీ ఈ టెంపరేచర్ పెరిగింది. ఓకే. కానీ చలి పెడుతుందా? వేడి ఉందా? యెస్. చలి పెడుతుందనుకోండి, నాడీ శోధన ప్రాణాయామ చేయండి. జ్వరముంది, కానీ చలి కూడా ఉంది. అప్పుడేం చేయాలి? నాడీ శోధన ప్రాణాయామ చేయాలి. నాడీ శోధన ప్రాణాయామం మీకు తెలుసు కదా! మీ అందరికీ తెలుసు. కదా! సరే. ఒక 2 నిమిషాలు చేద్దామా మరిప్పుడు? ఎందుకంటే యోగా వాళ్ళకైతే అలవాటుంది. బట్ ఎవరైనా కేవలం ఈ సెషన్ కోసం మాత్రమే జాయిన్ అయ్యి ఉన్నారనుకోండి, వాళ్ళకు నాడీ శోధన అంటే తెలీదు. కాబట్టి ఒక 2 నిమిషాలు చేద్దాం. ఎలా చేద్దాం మిత్రులారా? చూడండి. మీరు ఈ 2 వేళ్ళతో చూడండి మిత్రమా. ఈ 2 వేళ్ళతో థంబ్ పెద్ద వేలు, రింగ్ ఫింగర్ ఈ 2 వేళ్ళతో ఇలాగా ఎడమ ముక్కును క్లోజ్ జేయడం, ఓపెన్ జేయడం. కుడి ముక్కుని క్లోజ్ జేయడం, ఓపెన్ జేయడం చేయాలి. ఓకేనా మిత్రులారా? ఇది. ఇప్పుడేం చేయాలి?
ఎడమ ముక్కుతోటి కుడి ముక్కును మూసేయండి. చక్కగా కూర్చోండి. చేద్దాం. అందరు తెలిసిన వాళ్ళు గూడా చేద్దాం ఒక 2 నిమిషాలు. నా స్థితి కుడి ముక్కును మూసేసాం గదా! ఎడమ ముక్కు నుంచి 2 ఊపిరితిత్తులు నిండేంత శ్వాస తీసుకోండి. ఇప్పుడు ఎడమ ముక్కును మూసేసి, కుడి ముక్కును తెరిచి, కుడి ముక్కు నుంచి శ్వాసను 2 ఊపిరితిత్తులు ఖాళీ అయ్యేంత శ్వాస బయటికి పూర్తిగా వదలండి. పూర్తిగా వదలాలి. మళ్ళీ అదే ముక్కు నుంచి అంటే కుడి ముక్కు నుంచి మళ్ళీ బ్రీత్ ఇన్ చేయండి. 2 ఊపిరితిత్తులు పూర్తిగా నిండేంత దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఎడమ ముక్కు నుంచి పూర్తిగా బ్రీత్ ఔట్ చేయండి. మళ్ళీ ఎడమ ముక్కు నుంచి పూర్తిగా బ్రీత్ ఇన్ చేయండి. రైట్ నుంచి పూర్తిగా బ్రీత్ ఔట్ చేయండి. పూర్తిగా. మళ్ళీ రైట్ నుంచి ఫుల్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ నుంచి ఫుల్ బ్రీత్ ఔట్. దీన్ని అనులోమ, విలోమ అంటారు. సరళ ప్రాణాయామం అంటారు. నాడీ శోధన ప్రాణాయామం అంటారు. రకరకాలు. అగైన్ లెఫ్ట్ నుంచి ఫుల్ బ్రీత్ ఇన్. ఎంత బ్రీత్ ఇన్ చేయాలంటే మీ శరీరం మొత్తం ప్రాణశక్తితోటి నిండిపోయేంత తీసుకోవాలి. అలాగే రైట్ నుంచి బ్రీత్ ఔట్. బ్రీత్ ఔట్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి? అంటే మన శరీరంలో ఉన్నటువంటి బాక్టీరియా, వైరస్ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అంత బ్రీత్ ఔట్ చేయాలి. మళ్ళీ రైట్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ బ్రీత్ ఔట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్. రైట్ బ్రీత్ ఔట్. రైట్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ బ్రీత్ ఔట్. యెస్. లెఫ్ట్ బ్రీత్ ఔట్ చేసి వదిలేసేయండి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ విధంగా కనీసంలో కనీసం ప్రతి అరగంటకి ఒక 5 నిమిషాలు చేయాలి. ఎవరు? ఫీవర్‌తో బాధపడుతున్నవారు. అది చలి జ్వరమైనా లేదా నార్మల్ జ్వరమైనా. నాడీ శోధన ప్రాణాయామ ప్రతి అరగంటకి 5 నిమిషాలు చేయాలి. మాకు అంత ఓపిక ఎక్కడ ఉన్నది సార్? అంత ఓపిక లేదు. మేము చెయ్యలేము అంటే, ఇదే ప్రాణాయామాన్ని అలాగే మీరు బెడ్ మీద పడుకొని కూడా చేయవచ్చు. ఓకేనా మిత్రులారా? కూర్చొని చేయాలని రూల్ ఏం లేదు. హ్యాపీగా పడుకొని కూడా అలాగే చేసుకోవచ్చు. ఇంకొక విషయం, సార్ 5 నిమిషాలు చేయాలంటే చెయ్యి నొప్పులేస్తుంది అంటే, మీరు కాసేపు ఎడమ చేయితో చేయండి. కాసేపు కుడి చేయితో చేయండి. ఓకేనా? యెస్. నెక్స్ట్ పాయింట్. చలి జ్వరమొచ్చినా, నార్మల్ జ్వరమొచ్చినా ప్రతి అరగంటకి 5 నిమిషాలు నాడీ శోధన ప్రాణాయామం చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినాలి. ఎవరికైతే ఒళ్ళంతా చెమటలొచ్చేస్తున్నాయో, బట్టలు కూడా ఉంచుకోవట్లేదో ఒంటి మీద, అలాంటి అసలు ఏమాత్రం చలి లేదు, వేడిగా ఉంది, ఒళ్ళంతా వేడిగా ఉంది, చెమటలొచ్చేస్తున్నాయి. అలాంటి వారు చంద్ర ప్రాణాయామం చేయాలి. అంటే ఏంటి? ఓన్లీ వన్ డైరెక్షన్. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ చేయాలి. రైట్ నుంచి బ్రీత్ ఔట్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ చేయాలి. రైట్ నుంచి బ్రీత్ ఔట్ చేయాలి. ఇందాక చేసిందేమో ఆల్టర్‌నేట్ నాస్ట్రిల్ అంటాము. ఇప్పుడు చేస్తున్నదేమో ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. చంద్ర ప్రాణాయామం అంటారు. ఎందుకు? శరీరంలో ఫీవర్ తోటి వేడి పెరిగింది కదా! దీన్ని తగ్గించడానికి మనం చంద్ర ప్రాణాయామం చేయాలి. యెస్ మిత్రులారా. సో, దీని ద్వారా మనకి టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అయితే 5 నిమిషాలు ఎవరికైతే వేడి జ్వరములాగా టెంపరేచర్ ఎక్కువుందో వారు 5 నిమిషాలు చంద్ర ప్రాణాయామ చేసి 5 నిమిషాలు నాడీ శోధన ప్రాణాయామ కంపల్సరీ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి.
ఇలాగ గంటకొకసారి చేయాలి. చంద్ర ప్రాణాయామం చేసేవాళ్ళు 1 అవర్‌కొకసారి చేయండి. మీరు ప్రాణాహారం తీసుకుంటూ, చక్కగా గ్రీన్ జ్యూసెస్ తీసుకుంటూ, ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకుంటూ, ఈ విధంగా గనక గంటకోసారి ఇలా ఈ 5, 10 నిమిషాలు ప్రాణాయామం గనక చేసుకుంటూ, చిన్న చిన్న సూక్ష్మాయామం చేస్తే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా శరీరం ఇంకా ఎక్కువ ఇబ్బందిలోకి లోను కాకుండా ముందే మన అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు మిత్రులారా. చంద్ర ప్రాణాయామం అర్థమైంది కదా! యెస్? ఆ! వెరీ సింపుల్. మీరు లెఫ్ట్ హ్యాండ్‌తో చేసినా, రైట్ హ్యాండ్‌తో చేసినా డైరెక్షన్ మాత్రం ఓన్లీ వన్ డైరెక్షన్. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, రైట్ నుంచి బ్రీత్ ఔట్. మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, రైట్ నుంచి బ్రీత్ ఔట్. ఓన్లీ లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ ఔట్ ఈస్ కూలింగ్ ప్రాణాయామ. దీన్ని మీరు ఇలాగ గూడా రాసుకోవచ్చు. జ్వరం అంటే ఏంటి? టెంపరేచర్, హీట్ పెరిగిపోయింది. మరి హీట్ పెరగాలంటే ఏం చేయాలి? కూలింగ్ జేయాలి. మరి బాడీని ఎలా కూలింగ్ జేయాలి? ఎంత అద్భుతమైన మన బాడీ భగవంతుడు ఉన్నాడంటే మిత్రులారా, మీరు చూడండి. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకుంటే బాడీ కూల్ అవుతుంది. రైట్ నుంచి శ్వాస తీసుకుంటే బాడీ హీట్ అవుతుంది. యెస్. కూలింగ్ ప్రాణాయామం అంట. సో, జనరల్‌గా శీతలి, శీత్కారి, సదాంత అని కూలింగ్ ప్రాణాయామాస్ అవి కూడా ఉంటాయి. అవి ఎలాగ చేయాలంటే నాలుకను మలిచి ఇలా, ఇలా ఒక ప్రాణాయామం. అలాగే నాలుకని ఇలా మలిచి పళ్ళ కింద పెట్టి నోటితో శ్వాస తీసుకోవాలి, ముక్కుతో శ్వాస వదలాలి. ఇది ఒక ప్రాణాయామం. ఒకటేమో నాలుకను రౌండ్‌గా చేసి, ఇంకొకటి నాలుకను ఫోల్డ్ చేసి, ఇంకొకటి సదంతా ఇలా 2 పళ్ళు బిగించి, ఇలా 2 పళ్ళు బిగించి పళ్ళ సందుల్లో నుంచి శ్వాస దీర్ఘంగా తీసుకొని ముక్కుతో వదిలేస్తాం. ఇవన్నీ కూడా కూలింగ్ ప్రాణాయామాస్ అంట. అయితే ముక్కు నుంచి చంద్ర ప్రాణాయామం చేయడం శ్రేష్టం. ఎప్పుడు ఈ జ్వరం సీజన్‌లో ఉన్నప్పుడు, జ్వరంలో ఉన్నప్పుడు. మామూలుగా హెల్తీ పీపుల్ ఇవన్నీ శీతలి, ఇవన్నీ శీతకారి చేసుకోవచ్చు. ఓకేనా మిత్రులారా? రైట్. ఇకపోతే మరొకటి వీటితో పాటు అద్భుతమైన ప్రాణాయామం ఇంకొకటుంది. ఆల్రెడీ నేను చెప్పాను. అదేంటి? సుఖదీర్ఘ ప్రాణాయామం. సుఖదీర్ఘ ప్రాణాయామం. మీరు పడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా మీ శ్వాస ఏం కావాలి? సుఖంగా, దీర్ఘంగా తీసుకోవాలి. సుఖంగా, దీర్ఘంగా వదలాలి. యెస్ మిత్రులు. ఇలా చేస్తే చక్కగా నిద్ర పడుతుంది మిత్రులు. నిద్ర చక్కగా పోయారంటే ఇమ్యూనిటీ పవర్ ఇంకా కొంచెం ఎనర్జిటిక్‌గా, శక్తివంతంగా పనిచేస్తుంది. మీకొక విషయం తెలుసు కదా మిత్రమా! మన బాడీ ఎంత తెలివిగలదంటే, మనకు జ్వరమొచ్చిందనుకోండి ముందు నాలుకను చేదు చేసేస్తుంది. కదా! మీ అందరికీ తెలుసు కదా! ముందు నాలుక చేదవుతుంది. మీరు బ్రెడ్ గాదు గదా! మీరు ఇడ్లీ ఏది తిన్నా సరే తినబుద్ధి గాదు. ఒకారం వస్తుందంటారు కదా! అంటే వామిటింగ్ వస్తుందంటారు. ఏది తీసుకున్నా వామిటింగ్ వచ్చేస్తుందంటారు. అంటే చూడండి మన ఇమ్యూనిటీ పవర్ ఏం జేస్తుంది? ముందు ఫుడ్ లోపలికి రానీయకుండా మనకు చేదుని చేస్తుంది. అంటే ఎంత అద్భుతమైన మెకానిజం మన బాడీ మన కోసం ట్రై జేస్తుంది చూడండి మిత్రులు. అంటే ముందు ఫుడ్ ఆపితే నా పని నేను జేసుకుంటా. నువ్వు ఫుడ్ తిన్నావంటే నీ పని నేను జేసుకోవాలి. అప్పుడు నీకు ప్రాబ్లమ్, నాకు ప్రాబ్లమ్. ఇద్దరికీ ప్రాబ్లమ్ అవుతుంది. అని ఎంత అద్భుతమైన మెసేజ్ మనకిస్తుంది మిత్రమా మన బాడీ. అవునా? సో, కాబట్టి బాడీని అర్థం జేసుకుంటే చాలు మిత్రమా. ఇది మొదటి పద్ధతి. ఇక దీర్ఘ శ్వాస చేసుకుంటూ ఉన్నారా? ఇమ్యూనిటీ పవర్‌కి మీరు అనుక్షణం మీరు శక్తినిచ్చినట్టే మిత్రమా. అనుక్షణం శక్తినిచ్చినట్టే. ఇప్పుడు మనకు సైనికులున్నారు మిత్రమా మన బార్డర్‌లో సైనికులున్నారు. శత్రువులతో పోరాడుతున్నారు. షూటింగ్ అంటే ఏమంటారు ఫైరింగ్ నడుస్తుంది. తూటాలయిపోయాయి. ఇప్పుడు ఆయన ఆఫీస్‌కెళ్ళి సైన్ బెట్టి తూటాలు తీసుకొని నాకు తూటాలివ్వండి అంటే నడుస్తుందా మిత్రమా పని? చెప్పండి. కదా! ఎంత 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 క్రిటికల్ కండిషన్ కదా! అందుకోసమే మనకు ఆల్రెడీ మనకు ఆ బుల్లెట్స్ అన్నీ కూడా మనకు కావాల్సినంత ఎనఫ్ బుల్లెట్స్ రెడీగుంటే మనం ఎనర్జిటిక్‌గా ఎంతైనా ఫైట్ చేయగలుగుతాం. సో, దట్ ఈస్ కాల్డ్ వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ కాల్డ్ యాస్ ఎ బుల్లెట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇమ్యూన్ సెల్స్. ఆ ఇమ్యూన్ సెల్స్ ఎంత స్ట్రాంగ్‌గా తయారైతే మన బ్రీతింగ్ ద్వారా కూడా మన ఇమ్యూన్ సెల్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి. రైట్. మీరొక్కటి ఇమాజిన్ జేసుకోవాలి. ప్రతి శ్వాస మన లోపట ఉన్నటువంటి ఇమ్యూనిటీ అనేటువంటి గన్‌కి ఒక బుల్లెట్ లాంటిదని అనుకోండి.
మనం ఒక శ్వాస ఎంత దీర్ఘంగా తీసుకుంటే ఒక వైరస్ అక్కడ చనిపోతుంది, ఒక బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అలాగే ఇమాజిన్ చేసుకుంటే మీరు వద్దన్నా సరే దీర్ఘ శ్వాసలు తీసుకుంటారు మిత్రమా. అవునా కదా? యెస్. వి ఆర్ కిల్లింగ్ ఎవ్రీ బ్రీతింగ్ వి ఆర్ కిల్లింగ్ అవర్ ఎనిమీ. ఇన్ ఎవ్రీ డీప్ బ్రీతింగ్ వి ఆర్ కిల్లింగ్ అండ్ వి ఆర్ సపోర్టింగ్. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగ చేస్తే 100కి 100% వితిన్ 3 డేస్‌లో మనం పర్ఫెక్ట్ హెల్తీగా అవుతాం మిత్రమా. తర్వాత ఇంకొక వెపన్ ఉంది మిత్రమా మన దగ్గర. ఇన్నిటితో పాటు ఇంకా అడ్వాన్స్ వెపన్ ఇంకొకటుంది మిత్రమా. అది ఏమిటి? చేతులు ఖాళీగా ఉన్నాయి కదా మిత్రమా. మీరు శ్వాస దీర్ఘంగా చేస్తున్నారు కదా! ఖాళీగా ఉన్నాయి కదా! మరి చేతులు పడుకొని ఉన్నాం. మరి ఏ ముద్ర పెట్టాలి? కదా మిత్రమా. ద బెస్ట్ ముద్ర స్పెషల్లీ ఫర్ ఫీవర్ యెస్ కమల ముద్ర లేదా పంకజ ముద్ర. చూడండి కదా! ఎలా కనబడుతుంది చూడండి. ఇలాగా పంకజ ముద్ర అంటారు. కమల ముద్ర అంటారు. కదా! ఒక లోటస్ లాగా, ఫ్లవర్ లాగా ఉంటుంది ఈ ముద్ర. కదా! మనం పడుకుంటే చక్కగా నాభి మీద పెట్టొచ్చు మిత్ర. మనం పడుకుంటే ఎక్కడ పెట్టొచ్చు? చేతులు 2 ఇలాగ ఫోల్డ్ చేసుకొని నాభి మీద కరెక్ట్‌గా పంకజ ముద్ర పెట్టొచ్చు. కానీ పంకజం అంటే మంచి విప్పిన కమలంలాగా ఉండాలి. కానీ పంకజం అంటే ఇలా పెడితే పంకజంలాగా ఉందా మిత్రమా? ఇలా పెడితే పంకజం గాదు. పాపం వాడిపోయిన పంకజంలాగా ఉంటుంది. కదా! కాబట్టి పంకజం అంటే మంచిగా విప్పిన కమలంలాగా ఉండాలి. ఇలాగ పెట్టుకోవాలి. ఎంతసేపు? మీకెంతసేపు వీలైతే అంతసేపు పెట్టండి. వేళ్ళు నొప్పిలేసాయనుకోండి వదిలేయండి. ప్రాణముద్ర పెట్టుకోండి. వేళ్ళు నొప్పిలేస్తే ఏం జేయాలి? ప్రాణముద్ర పెట్టుకోవాలి. ఈ ప్రాణముద్ర ఏం చేస్తుంది మిత్రమా? మన ఇమ్యూనిటీ పవర్‌కి ఇంకా సపోర్టివ్ మిత్రమా. ఇంకా సపోర్టివ్. ఇప్పుడు మనకి ఒక దొంగ కనపడ్డాడనుకోండి. అప్పుడు ఒక ఏమంటారు? సైనికుడికి అతన్ని చంపే రైట్ ఉండదు. కానీ కొన్ని స్పెషల్ కేసెస్‌లో షూట్ ఎట్ సైట్ అంటే షూట్ ఎట్ సైట్ అవార్డ్ అదేమంటారు? పర్మిషన్ ఇస్తారు కదా! అప్పుడు అంటే చూడగానే కాల్చివేయొచ్చు అనే ఆర్డర్ హైయర్ అథారిటీస్ నుంచి వచ్చిందా? అప్పుడు సైనికుడు ఏం చేస్తాడు మిత్రమా? కదా! సో, షూట్ ఎట్ సైట్. అలాగా. సో, అలాగా ఈ ప్రాణముద్ర అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది మిత్రమా. దిస్ ఈస్ ఎ గన్. యెస్. ఇదేంటి మిత్రమా? దిస్ ఈస్ ఎ గన్. వైరస్ కనబడగానే జస్ట్ కిల్. షూట్ ఇట్. అంతే. సో, అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది మనకి ప్రాణముద్ర. ఎందుకు? ప్రాణశక్తికి శక్తిని అందిస్తుంది. ప్రాణశక్తికే శక్తిని అందిస్తుంది. అందుకే దీని పేరు ప్రాణముద్ర పెట్టారు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. క్లియర్? సో, రైట్. ఫీవర్ తగ్గించడానికి పంకజ ముద్ర పెట్టండి. అలాగే ప్రాణశక్తికి శక్తిని అందించడానికి ప్రాణముద్ర పెట్టండి. ఓకే. రైట్. సో, ఇవి మనం ఈరోజు యోగా ఫర్ సీజనల్ ఫీవర్స్‌కి సంబంధించినటువంటి విషయాలు చాలా చూసుకున్నాం మిత్రులు. అన్నీ తెలుసుకున్నాం. నేను ముందే చెప్పాను. ఎప్పుడైతే టెంపరేచర్ మనం ఎంత చేసినా కంట్రోల్ కావట్లేదో తప్పకుండా ఏదో ఒక వైద్య సహాయం తీసుకోండి. మొండిగా, మూర్ఖంగా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడొచ్చే సమస్యలు మనం ఊహించనటువంటి సమస్యలొస్తున్నాయి. మీరు 2 రోజులు ట్రీట్ చేశారు, 3 రోజులు ట్రీట్ చేశారు, అయినా తగ్గట్లేదంటే గనక టెంపరేచర్ 102, 103, 100 కంటే బిలో అసలు రావట్లేదు అంటే గనక తప్పకుండా మనం వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ వైద్య సహాయం తీసుకుంటేనే ఇవన్నీ జేయొచ్చు. ఇంకా హెల్ప్ అవుతుంది మనకి. అసలక్కడి వరకు మనం ఇప్పుడు మనం చెప్పినవి పాటిస్తే అసలక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం రాదు. యెస్. సో, ఇప్పుడు ఇవన్నీ విషయాలు విన్న తర్వాత ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు మీరు అడగొచ్చు మిత్రమా. ఆల్రెడీ నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. నేను మైక్ ఆన్ చేస్తాను మిత్రమా. జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. నేను మైక్ పర్మిషన్ ఇస్తాను. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ ఒకేసారి మాట్లాడితే ఎవరికీ వినపడదు గాబట్టి, మీరు మైక్ ఆన్ చేస్తే చాలు. మిమ్మల్ని పిలిచి నేను పర్మిషన్ ఇస్తాను. కానీ మీరు ఇటు మైక్ ఆన్ చేసి అటు మీ ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉండకండి. అందరికి డిస్టర్బ్ అవుతుంది. సరేనా? యెస్. రైట్ డియర్ ఫ్రెండ్స్. మహేశ్వర్ రెడ్డి గారు. సార్ ఫీవర్‌తో పాటు కోల్డ్ గాని, కఫ్ గాని అటాక్ అయితే యెస్.
వెరీ గుడ్ సార్. హెడేక్, సైనసైటిస్, అదే రన్నింగ్ నోస్. వెరీ గుడ్ సార్. సో ఆల్రెడీ ఫీవర్తో పాటు కోల్డ్, కాఫ్, హెడేక్ ఇవి అవుతున్నాయంటే దట్ ఈస్ ఆల్రెడీ ఇండికేషన్ మన వైరస్ యొక్క ఎనర్జీ పెరుగుతుంది. మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ ఫుడ్ కట్ చేసి ప్రాణాహారము, ఫ్రూట్స్, సలాడ్స్, గ్రీన్ జ్యూసెస్ ఇస్తామో ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అందుకే గ్రీన్ జ్యూస్లో కూడా మనం ఏం చేసాము, మసాలా పొడి పౌడర్ కలపమని చెప్పాను కదా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, మిరియాలు. ఈ పొడి కలుపుకొని తాగితే కోల్డ్ కాఫ్ తగ్గిపోతుంది. ఇంకా బెస్ట్ టెక్నిక్ ఏంటంటే అమృతధార అని మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతుంది మిత్రమా, అమృతధార. ఈ అమృతధారలో ఏం చేయండి అంటే ఆవాల నూనె తీసుకోండి, మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి. మస్టర్డ్ ఆయిల్ని ఒక 10 చుక్కలు, ఈ అమృతధారని ఒక 10 చుక్కలు కలిపి ఛాతీకి, వీపుకి, సైడ్కి, రిబ్స్కి, సైడ్కి, అరికాళ్ళకి బాగా మర్దన చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మర్దన చేయండి. తర్వాత అదే అమృతధారతో వేడి నీళ్ళతో మీరు స్టీమ్ పట్టవచ్చు. వేడి నీళ్ళల్లో ఒక 2 డ్రాప్స్ వేసి స్టీమ్ పట్టాలి, ఆవిరి పట్టాలి. ఇలా చేసుకుంటే తర్వాత ఇంకొక టెక్నిక్ మిత్రమా, ఎప్పుడైతే ఆవాల నూనెతోటి మీరు అమృతధారని కలిపి మంచిగా మిక్స్ చేసి ఛాతీకి అప్లై చేసుకున్న తర్వాత ట్యాపింగ్ చేయండి మిత్రమా. మొన్న నేను మన క్లాస్లో కూడా ఈ పాయింట్ నేను రివిజన్ చేశాను. మొత్తం ఛాతీ చుట్టూ, ఛాతీ ఎడమ వైపు, కుడి వైపు మొత్తం ఇలా జెంటిల్ ట్యాపింగ్ చేసుకోవాలి. లేదా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. మొత్తం 4 వైపులా, ముందు, సైడ్స్, వెనకాల ఇలాగా అమృతధార ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలాగ ట్యాపింగ్ చేసుకుంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి లంగ్స్ ఫంక్షన్ పెరిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లమ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. తుమ్ములు, తెమడల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా హార్డ్ ఉంటే కిందికి వెళ్ళిపోయి మోషన్లో కానీ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది చేయండి, దట్ ఈస్ ద బెస్ట్. ఎస్, నేను ఆల్రెడీ చెప్పాను, ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి, టోస్కి సంబంధించి 100% గ్రీన్ జ్యూస్, ప్రాణాహారం ఇవి తప్పకుండా, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ మెడిసిన్. దాంతోపాటు ఏం చేయాలి మిత్రమా, ఈ కోకోనట్ ఆయిల్ స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోండి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా అప్లై చేసుకోండి. రైట్. ఐ థింక్ కోల్డ్కి ఇది. కాఫ్కి కూడా ఇంకొక సేమ్ టెక్నిక్ ఉంది మిత్రమా. అదే అమృతధారని ఒక కప్పు వేడి నీళ్ళల్లో 1-2 డ్రాప్స్ వేసుకొని కాఫ్ ఉన్నటువంటి వాళ్ళు అది అలాగ టీ లాగా తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇక కాఫ్ దగ్గి రిబ్స్ అన్ని నొప్పిలేస్తున్నాయి సార్, చిరాకు, అసలు మాకు విసుగు వచ్చేస్తుంది, దగ్గలేకపోతున్నామని అంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మిత్రమా, ఇంతంత అల్లం ముక్క తీసుకోండి, 2 చిటికెళ్ళ దొడ్డుప్పు తీసుకొని మంచిగా రెండింటిని కొద్దిగా నీళ్ళు వేసి ఒక 10 ml వాటర్ వేసి బాగా మంచిగా నూరి వడకట్టి, క్లాత్ తోటి వడకట్టి చిన్నగా నోట్లో వేసుకొని ఒక్కసారి చప్పరించి మింగండి అంతే. ఎందుకంటే ఉప్పు, అల్లం 2 ఉంటాయి కాబట్టి అంత ఘాటు ఉండదు. ఇలా మనల్ని వీడనటువంటి దగ్గు ఉంటుంది కదా, ఇలాంటి దగ్గుకి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి జస్ట్ 5 to 10 ml తాగండి, చాలా బాగా పనిచేస్తుంది. రైట్. నాగమణి గారు. జై శ్రీరామ్ గురూజీ. అమ్మా జై శ్రీరామ్, చెప్పండి అమ్మా. మీరు చెప్పిందంటే ఈ రోజు దాంతో వీడియో పెట్టి నాకు తెలుగులో పెట్టండి గురూజీ. ముందు ప్రశ్న అడగండి. అదే వీడియో పెట్టిన చూడలేను, కనిపించలేను, వీడియో రాలేదు నాకు చూడలేదు. అది పెడితే ఇంటి చూసుకుంటా. పిల్లలంతా జ్వరంతో ఉన్నారంట హైదరాబాద్ లో. సరే, ఓకే. రైట్. శివపార్వతి గారు. ఇది గ్రీన్ జ్యూస్ అన్నారు కదా, ఎలా చేయాలి? గ్రీన్ జ్యూస్ ఎలా చేయాలి, మీకు వీలైనంత దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యంగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిత్రమా, ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి. ఇవి అన్నిటికంటే ఉత్తమమైనవి. ఏవి? కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. వీలైతే 4 వేపాకులు కూడా కలుపుకోండి. దట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ ఇమ్యూన్ జ్యూస్. ఏంటి మిత్రమా? ఇమ్యూన్ జ్యూస్. అమ్మా, కొలత ఏమైనా ఉంటుందా? ఏ కొలతలు ఏం లేవు. సో కాబట్టి వీటిని కొన్ని ఆకులు తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని వడగట్టుకొని
మరీ థిక్గా చేసుకోవద్దు, మరీ పల్చలాగా నీళ్ళలాగా చేసుకోవద్దు. ఒక 100 ml తీసుకోండి. ఒక 100 ml కొంచెం తేనె వేసుకొని లేదా లెమన్ కూడా వేసుకొని తీసుకోవచ్చు. చాలా చాలా మంచిది. లెమన్ ఏం చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటుంది కదా. రైట్. ఈ విధంగా చిన్నపిల్లలకు తాగించండి. 1 తప్పకుండా year చిన్న 1 year పిల్లలకి చిన్న పిల్లలకి స్పూన్తో తాగించండి, చాలా మంచిది. ఓకే. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిత్రం. ఇప్పుడు చిన్న పిల్లలకి ఇప్పుడు మంత్ బేబీస్ కూడా సిరప్ తాగిస్తున్నారా లేదా? ఎస్. అవన్నీ ఏం సిరప్లు మిత్రం? యాంటీబయాటిక్స్ అవన్నీ. వాటి బదులు అంటే అర్జెన్స్ ఉన్నప్పుడు అవి తాగించండి, కానీ వాటి బదులు మీరు పొద్దున సాయంత్రం మీరు గ్రీన్ జ్యూస్ తాగేటప్పుడు చిన్న పిల్లలు కూడా వాళ్ళకి స్పూన్తో పోయండి, హ్యాపీగా తాగుతారు. చాలా చాలా మంచిది. రైట్. ఎస్. క్వశ్చన్ ఎవరైతే అడగాలనుకుంటున్నారో వారు మైక్ ఆన్ చేస్తే నాకు అర్థమవుతుంది. పద్మజామ్ గారు చెప్పండి. మైక్ ఆన్ చేశారు కానీ మీ వాయిస్ రావట్లేదమ్మా. సార్ వరివర్తి జయలక్ష్మి అమ్మ గారు. సార్ గురూజీ నమస్తే అండి. నమస్తే. గ్రీన్ జ్యూస్ తో అల్లం వేసుకోవచ్చు కదండి? అమ్మా ఇంకొక గ్రీన్ విషయం. జ్యూస్ తో ఖచ్చితంగా వేసుకోవచ్చు. మీరు గ్రీన్ జ్యూస్ పట్టేటప్పుడే అల్లము మరియు స్వచ్ఛమైన పసుపు ఆల్రెడీ గ్లాస్లో వేసుకోండి. కొంచెం ఒక 2-3 చిటికెళ్ళంతా గ్లాస్లో వేసుకోండి. దాంట్లోనే వడగడతాము. అల్లం ఆల్రెడీ జ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఇమ్యూన్ జ్యూస్. ఇంకొక విషయం, ఫ్రూట్ జ్యూసెస్లో ఏమేమి జ్యూస్ తీసుకోవాలంటే, చాలా మంచి పాయింట్ గుర్తు చేశారమ్మా. ఫ్రూట్ జ్యూసెస్లో ఏమేమి జ్యూస్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి. ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు మిగతా ఆకుకూరలు అన్ని తర్వాత, కానీ ముందు ఏం చేయండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, వీలైతే 4 వేపాకులు. సో ఇవన్నీ వేసి అల్లం వేసుకొని పసుపు వేసుకొని కొంచెం మీరు పసుపుని గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గ్లాస్లో వేసుకుంటే సరిపోతుంది. తేనె వేసుకొని లెమన్ వేసుకొని తాగండి, టేస్టీగా చేసుకొని తాగండి. ఏదో విషంలాగా తాగినట్టు ఫీల్ అవుతూ తాగొద్దు, మంచిగా అమృతంలాగా టేస్టీగా చేసుకొని తాగండి. ఓకేనా? కావాలంటే కొంచెం తేనె ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. తర్వాత ఫ్రూట్ జ్యూసెస్లో ఖచ్చితంగా దానిమ్మ, తర్వాత పైనాపిల్, ఈ 2 జ్యూసెస్ ఎక్సలెంట్ పనిచేస్తాయి మిత్రమా. ఓకేనా? రైట్. నెక్స్ట్ గురూజీ అమ్మా నమస్కారం. లక్ష్మీ అమ్మ గారు నమస్తే. చాలా బాగున్నాయి గురూజీ, అన్ని యూస్ఫుల్ గా ఉన్నాయి. అంటే ఇది స్పెషల్ గా మీ ప్లేట్లెట్స్, ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా గురూజీ, అవును, ప్లేట్లెట్స్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఇది ఖచ్చితంగా అమ్మా. మీరు గనక ప్రాణాహారం తీసుకుంటే ప్లేట్లెట్స్ వాటంతట అవే పెరుగుతాయి. మనం అన్నిటికీ కలిపి టోటల్గా చెప్పాం. మీరు 3 రోజులు ఫుడ్ మానేసి కేవలం ఫ్రూట్స్, సలాడ్స్, గ్రీన్ జ్యూసెస్ ఇస్తే బాడీకి కావలసినంత ఐరన్ లభిస్తుంది, మనకు కావాల్సిన ప్లేట్లెట్స్ అవన్నీ పెంచుకుంటుంది. అయినప్పటికీ ఒకవేళ ప్లేట్లెట్స్ పెరగట్లేదంటే మీరు, మన అందరికీ తెలుసు, పపాయ ఆకు జస్ట్ ఎంత తీసుకోవాలో అర్థం కాదు. ఓన్లీ 10 ml పొద్దున, 10 ml సాయంత్రం తీసుకోండి, చాలు మిత్రులు. ఓకేనా? రైట్. అసలు మెడిసిన్ అంతా గ్రీన్ జ్యూస్, ఫ్రూట్స్, సలాడ్స్, ప్రాణాహారంలోనే ఉంది ఆల్రెడీ, ప్రాణాయామంలో ఉంది మళ్ళీ. ఎస్. కృష్ణకుమారి అమ్మ గారు. నమస్కారం అండి. అమ్మా నమస్తే. వర్షాలప్పుడు గ్రీన్ జ్యూస్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటది అంటారు కదా, మరి తాగొచ్చా లేదా అని డౌట్ అండి నాకు. వద్దని చెప్తే నేనే వద్దని చెప్పేవాడిని కదా, ఇంతసేపు ఇన్నిసార్లు ఎందుకు చెప్పేవాడిని? ఎస్, తప్పకుండా తీసుకోవాలి. ఎవరో చెప్పిన మాటలు వినకండి, తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ముళ్ళుతోటే తీయాలన్నట్టు మనం ఏం చేస్తున్నాం, అందులో ఉన్నటువంటి హెల్దీ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రపంచంలో ఏ మెడిసిన్లో దొరకవు. ఓకేనా? సో కాబట్టి మనం కడిగి క్లీన్ చేసుకొని తింటాం కదా, జ్యూస్ చేసుకుంటాం కదా, కాబట్టి టెన్షన్ అవసరం లేదు. ఇంకా మీకు డౌట్ ఉంటే కాసేపు దొడ్డు ఉప్పులో నానబెట్టండి. మీరు గ్రీన్ జ్యూస్ చేసుకోవడానికంటే అరగంట ముందు దొడ్డుప్పులో నానబెట్టండి. మామూలు సాల్ట్స్ కాదు, కేవలం గల్లుప్పు మాత్రమే. అందులో ఒక అరగంట నానబెట్టండి. ఎస్, పర్ఫెక్ట్లీ క్లీన్డ్. ఓకే, ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా చచ్చిపోతుంది. ఉప్పు వాటర్లో, సాల్ట్ వాటర్లో ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ ఉన్నా చచ్చిపోతుంది. రైట్. గురువు గారు నమస్కారం అండి.
అమ్మా నమస్తే. ఇది గ్రీన్ జ్యూస్ మామూలుగా రోజు అయినా తాగొచ్చా? లేకపోతే ఫీవర్ వచ్చినప్పుడే తాగవచ్చా? అమ్మా గ్రీన్ జ్యూస్ అనేది అది అమృతం అది. రోజు తాగాలి. ఆరోగ్యానికి అత్యంత అద్భుతమైనటువంటి ఔషధం. దాన్ని రెగ్యులర్‌గా మా క్లాస్‌లో మేము ఏం చెప్తామంటే దాని పేరేంటంటే ఎవరైనా చెప్పండి మిత్రులారా, మనం దాన్ని గ్రీన్ జ్యూస్‌ని ఏమని పిలుస్తాం? మన ఆత్మీయులు ఎవరైనా చెప్పండి. మెడిసిన్స్. మెరాకిల్ జ్యూస్. మిరాకిల్ మెడిసిన్ చూసారా మిత్రమా? ఒక్కరికి చెప్పమంటే ఎంతమంది సమాధానం చెప్తున్నారు చూసారా? అది మెరాకిల్ మెడిసిన్. మిరాకిల్ మెడిసిన్. ఈ ప్రపంచంలో ఏదైనా మెడిసిన్ ఉంది అంటే అది కూడా మిరాకిల్ మెడిసిన్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ గ్రీన్ జ్యూస్. యెస్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మిత్రమా. పద్మజమ్మ నమస్తే గారు ఇప్పుడు గురూజీ. మాట్లాడండి. వినపడుతుందా? నమస్తే పద్మజమ్మ గురూజీ. లేదు. పద్మజమ్మ గారు వినట్లేదు. అమ్మ రాణి అమ్మ గారు నమస్తే అమ్మ చెప్పండి. ఒకసారి మీరు గురూజీ ఒక వారం రోజులు ఒక జ్యూస్ తాగిన తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్ ఇచ్చి తాగమన్నారు గురూజీ. మళ్ళీ తాగాలనుకుంటే. ఇప్పుడు చూడండి మిత్రమా, ఒకే రకమైన జ్యూసు రోజు తాగాల్సిన అవసరం లేదు. కొంచెం మార్చుకోవాలి. ఉదాహరణకి మా ఇంట్లో కరివేపాకు లేదు, కానీ కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది. ఈ కేవలం కొత్తిమీర, పుదీనా రోజు ఇదే 15 రోజులు తాగకుండా దాంట్లో ఏం చేయండి, కొత్తిమీర, పుదీనా, ఒకరోజు కరివేపాకు యాడ్ చేయండి, ఒకరోజు 4 వేపాకులు యాడ్ చేయండి. ఇప్పుడు ఏం చేయండి, ఒకరోజు పుదీనా తీసేయండి, ఒకరోజు కరివేపాకు తీసేయండి. అంటే ఏదో ఒక ఆకు యాడ్ అవ్వాలి, లేదా ఏదో ఒక ఆకు తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది, జ్యూస్ యొక్క మాలిక్యూల్స్ చేంజ్ అయినప్పుడు అది బాడీకి ఎవ్రీడే కొత్తగానే వెళ్తుంది. ఎస్, అలా చేసుకోవచ్చు. ఒకవేళ సేమ్ జ్యూస్ కనుక ఒకే జ్యూస్ 15 రోజులు తాగారనుకోండి, ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగొచ్చు. ఎస్. సరోజిని అమ్మ గారు. నమస్కారం గురుగారు. మేము రోజు కొత్తిమీర పుదీనా కామన్ గా చేసి తర్వాత మిగతాది ఏదో ఒక ఆకు మారుస్తున్నాం గురూజీ. కాన్సెప్ట్ అర్థమైందా? వెరీ క్లియర్. రోజు ఒకటి, రోజు వేరే వేరే రకాలు. పర్ఫెక్ట్. నేను ముందే చెప్పాను మిత్రమా, ఏవైనా 4 రకాల ఆకులతో మీరు జ్యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఈ 4వ ఆకుని మారుస్తూ ఉండండి. ఈ 4 ఆకులతో 40 రకాల జ్యూసులు చేసుకోవచ్చు కదా. సో రైట్, ఈ 4వ ఆకుని మార్చండి, ఒకరోజు 3వ ఆకుని మార్చండి, ఒకరోజు 2వ ఆకుని మార్చండి, ఒకరోజు 1వ ఆకుని మార్చండి. అమ్మా మోరా విజయలక్ష్మి అమ్మ గారు చెప్పండి. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. ఉదయం పరగడుపునే తాగాలండి ఇది గ్రీన్ జ్యూస్? లేదమ్మా, పొద్దున తాగొచ్చు, మధ్యాహ్నం తాగొచ్చు, సాయంత్రం తాగొచ్చు, 3 పూటలు తాగొచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే 3 పూటలు తాగొచ్చు. బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, 3 పూటలు తాగొచ్చు. లేదా ఒక పూట పొద్దున గ్రీన్ జ్యూస్ తాగి సాయంత్రము పైనాపిల్ జ్యూసో లేకపోతే ఏమంటాము పొమోగ్రానైట్ జ్యూస్ కానీ తాగొచ్చు. ఇలా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు. ఎస్ అమ్మ. ప్రాణాహారం ఎప్పుడు నైట్ లో తీసుకోవాలండి? మీరు ఎప్పుడైనా తినొచ్చమ్మా, ఏ ఆహారమైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ మనకు ఒక పద్ధతి ప్రకారంగా అయితే ప్రాణాహారం ఉదయం తీసుకోవాలి, మధ్యాహ్నం పక్వాహారం తీసుకోవాలి, సాయంత్రం బలాహారం తీసుకోవాలి. ఇది మేము తీసుకుంటున్న పద్ధతి. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను మన ఛానల్లో ఉన్నాయమ్మా. ఎందుకు ప్రాణాహారం పొద్దున్న తీసుకోవాలి, ఎందుకు బలాహారం రాత్రి తీసుకోవాలి, లేదా శారీరక శ్రమ చేసేవాళ్ళు ఉదయం బలాహారం ఎందుకు తీసుకోవాలి, శారీరక శ్రమ చేసేవాళ్ళు. సో ఇవన్నీ నేను క్లియర్గా ఇంతకు ముందు చెప్పానమ్మా. ధన్యవాదాలమ్మా. శివపార్వతి గారు యూట్యూబ్ లో ప్రాణాహారము బలాహారం గురించి ఉన్నాయండి. చాలా క్లియర్ గా ఉన్నాయమ్మా. వెరీ వెరీ క్లియర్. ఒక విన్నపం మిత్రమా, మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో లేకపోతే మీకు పంపించిన లింక్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. రకరకాల జ్యూసెస్లు ఎలా తీసుకోవాలి, ఏ ఆరోగ్యానికి అంటే హెల్త్కి సంబంధించినటువంటి చాలా విషయాలు నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్లో. మీరు ఇప్పుడు ఏ లింక్ తోటైతే జాయిన్ అయ్యారో అదే లింక్లో కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అందులో అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ప్రాణాహారం వీడియోస్, బలాహారం వీడియోస్ కానీ ఇవన్నీ పెడుతూ ఉంటాను. ఎస్ పుష్పలత అమ్మ గారు.
ఒక్కసారి లింకులు పెట్టండి. పెడతానమ్మా తప్పకుండా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. గురుజీ వామాకును తులసాకు తమలపాకులో వేస్తున్నాను గురుజీ. అబ్సల్యూట్లీ వేసుకోవచ్చమ్మా, నిస్సందేహంగా వేసుకోవచ్చు. ఓమాకు తులసి ఇంట్లో ఉంది. తులసి ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ అది. జామాకు కూడా యాడ్ చేస్తున్నాను గురూజీ. వేసుకోవచ్చు, మంచిదే. జామాకు వేసుకుంటా మంచిదే. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ ఈ ఈ స్పెషల్లీ ఈ 10 రోజుల్లో మీరు చేసుకునే జ్యూస్లలో తులసి ఆకును కూడా యాడ్ చేసుకోండి. వెరీ పవర్ఫుల్. కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నిటికీ పనిచేస్తుంది. రైట్. తండ్రి ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. అలాగే మరొక ముఖ్యమైన విషయం సార్, జ్యూస్ పొద్దున్నే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మధ్యాహ్నం తాగొచ్చా లేకపోతే సాయంత్రం తాగొచ్చా, ఇలాంటి పని అస్సలు చేయదు మిత్రమా. నేను ముందే చెప్పాను, ఈ వారం రోజులు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోండి. అమ్మ స్వరాజ్యలక్ష్మి అమ్మగారు చెప్పండి. ప్రజల ఆరోగ్యం కోసం మీ తపనకు ధన్యవాదాలు తండ్రి. అమ్మా ధన్యవాదాలమ్మా, పాదాభివందనాలు మీకు, మీ ఆశీర్వాదం. ధన్యవాదాలమ్మా. ఓకే మిత్రులారా, ఇక ఇంతటితో మనం ఈ సెషన్ని ముగించుకుందాం. తిరిగి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒకవేళ నాకు చెప్పండి మిత్రమా, ఏదైనా ప్రత్యేకమైనటువంటి విషయం మీద ఇలాగ ఎలాబొరేట్. ఇప్పుడు జనరల్గా మన రెగ్యులర్ యోగా క్లాసెస్లో ఇంత ఎలాబొరేట్గా మనం ఒక విషయం మీద మనం చేయడానికి సమయం దొరకదు, ఉండదు కూడా. కాబట్టి ఏదైనా ప్రత్యేకమైనటువంటి సమస్యల గురించి కానీ మీరు నాకు మెసేజ్ పెడితే దాని గురించి ఆలోచించి అది అవసరం అనుకుంటే మనం ఇలాగా స్పెషల్గా మనం కండక్ట్ చేద్దాం మిత్రులారా. సో అందరం చక్కగా ఎండింగ్ ప్రేయర్ చేద్దాము. ఎండింగ్ ప్రేయర్ చేసి ఎండ్ చేద్దాము. ఎస్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. Then rub your palms and gently massage your face. మెల్లగా మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. మనందరము కూడా సంపూర్ణ ఆయురారోగ్యంగా ఉండాలి. అందుకు తగిన శ్రద్ధను, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను, ఆహారాన్ని మనం జీవితంలో ఆచరిస్తూ మనము మన భావితరాలు, మన పిల్లలకి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించే వారిగా మనం తయారయ్యి మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ మనందరం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ధన్యవాదాలు మిత్రమా. అందరికీ నమస్కారం. నమస్తే.